హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు అనమాట. సండే రోజు పిల్లల్ని వాళ్ళ బాక్సెస్ ఉంటాయి కదా, టాయ్స్ బుక్స్ పెట్టుకునే బాక్సెస్, అవి టైడీ అప్ చేసుకుంటా అంటే ఇంకా మొత్తం కింద పడేసి చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ 2 monthsకి ఒకసారి చేపిస్తాం. ఎప్పుడు చేపించినా ఒక పెద్ద కవర్ నిండా చెత్త వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళు అవి సర్దుకుంటా ఉంటే నేను వంట చేస్తున్నాను అనమాట. మా చరణ్ దగ్గర పెద్ద ఎక్కువ టాయ్స్ అవి ఏమి ఉండవు అన్నాడు. వాడు ఎప్పుడు వచ్చినాయి ఎరగొడతాడు, పడేస్తూ ఉంటాడు. అందుకని వాడిది బాక్స్ కొంచెమే ఉండిద్ది. ఇంకా చైత్రాకైతే ప్రతి టాయ్ దాచిపెట్టుకునిద్ది, ప్రతి వస్తువు దాచిపెట్టుకునిద్ది. కూడా దానికి ఎంత సర్దినట్టు ఉండదన్నమాట. ఇంకా అంటుందమ్మ నాకు ఈ బాక్స్ సరిపోవట్లేదు, వేరే బాక్స్ కొనిచ్చండి ఇంకొకటి అని చెప్పి అడుగుతూ ఉంది. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది. పిల్లలు తిన్నారు. తిన్న తర్వాత నేను తింటున్నాను అనమాట. వాళ్ళకి పెట్టేస్తే ఫస్ట్, తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని చెప్పి వాళ్ళు తిన్నాక తింటున్నాను. ఇంకా తిన్న తర్వాత మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ఆ రోజు ఏంటంటే మా వదిన వాళ్ళు మార్నింగ్ కాల్ చేశారనమాట. టెస్కోకి వెళ్తున్నా, టెస్కోలో వోచర్స్ ఉన్నాయంట. ఒక వోచర్ ఉందంటే 40 pounds కొంటే 8 pounds ఆఫ్ ఏదో ఉన్నట్టు 20% డిస్కౌంట్ ఉంది, వస్తారా అని చెప్పి కాల్ చేశారనమాట. చేస్తే ఇంకా మార్నింగ్ అంటే లంచ్ చేయకముందంటే మళ్ళీ లంచ్ లేట్ అయ్యిద్దిగా, లంచ్ టయానికి ఇంకా రాములే అన్నట్టు అన్నాం అనమాట. మా వదిన మా హరన్నయ్య ఏమో సరే లంచ్ చేసినాక ఎర్లీగా వెళ్దామని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి సరే లంచ్ చేసినాకైతే మేము కూడా వస్తాము అని చెప్పి ఇంకా 1కి ఎట్లాగా లంచ్ చేసేసి బయలుదేరుతున్నాం అనమాట. అప్పటికి వర్షం పడతానే ఉందన్నమాట. చల్లగా అనిపిస్తుంది, వర్షం పడుతూ ఉంది. ఇంకా సరే టెస్కోకి అని చెప్పి ఫస్ట్ టెస్కోకి వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఇంక ఈలోపు అన్నయ్య మధ్యలో కాల్ చేశారనమాట. కాల్ చేసి ఇంకా ఆ టెస్కో దగ్గరే టెస్లా షోరూమ్ ఉండిద్ది అనమాట. దానికి ముందే ఇంకా అక్కడికి రండి, మేము అక్కడికి వచ్చున్నాం అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా టెస్లా షోరూమ్కి అని చెప్పి వెళ్తున్నాము. పిల్లలకి ఫస్ట్ టెస్కోకి అని చెప్పాం కదా, మనమే వెళ్తున్నాము, అత్తోళ్ళు ఎవరు రావట్లేదమ్మా అని చెప్పామన్నమాట. చెబితే ఇంకా ఈ షోరూమ్కి వెళ్తుంటే పిల్లలు అడుగుతున్నారు అనమాట, ఎందుకు టెస్లా షోరూమ్కి కారు ఎవరు కొంటున్నారు నాన్న అని చెప్పి అంటున్నాను అనమాట. అంటే నేను అన్నాను నాన్న కొనుక్కుందాం అనుకుంటున్నాడు చైత్ర అంటే, ఎందుకు మనకు ఉంది కదా కారు అని అడుగుతుంది అనమాట. అంటే కాదులే చూద్దాం, హరిమామ షోరూమ్కి రమ్మన్నారు కదా కారులు చుట్టానికి అని చెప్పి వెళ్తున్నాంలే అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. ఇంక మేము వచ్చేటప్పటికి మా వదిన వాళ్ళు వచ్చేసింది. ఇంకా ఆ కార్లు అవన్నీ పెట్టి డిస్ప్లేలో పెట్టి ఉంటాయి కదా, ఇంకా ఒక్కొక్క పిల్లలు ఎక్కి దాన్ని ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అన్నయ్యకి వైట్ కార్ బాగా నచ్చిందనమాట. అంటే కలరు వైట్ కాదే కొంచెం మురికైద్దేమో అని అనుకుంటున్నారు, కానీ ఆ లుక్ అది చూడంగానే బాగుంది అని చెప్పి అనిపిస్తుంది. వెనక బూటు ఇది కూడా బాగా స్పేషియస్గా ఉందని చెప్పి చూస్తున్నారు. ఇంకా అట్లా లోపల కూర్చొని లెగ్ రూమ్ అవన్నీ ఎంత ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. ఇది రూఫ్ వచ్చింది కదా, లేదా ఫిక్స్డ్ గ్లాస్? ఓకే. ఇంకా విండోస్ ఏనా అన్నయ్య? అంతేనా? ఈ గ్లాస్ ఇంతేనా? ఓహో. అవును, ఫ్రేమ్ లేదు. అవును, అదే గ్లాస్ బెంచ్ ఉంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇట్లా ఫ్రేమ్ ఉంటుంది కదా. అవునవును, దీనికి ఉంటుంది. దీనికి అదే ఎత్తుకోటి, అదే మన జీపు తీస్తున్నట్టు. అక్కడ డిస్ప్లేలో 4 కార్స్ పెట్టారనమాట. ఒకే మోడల్ కారు 2 కలర్స్ పెట్టారనమాట, వైట్ అండ్ రెడ్. ఈ రెండు కలర్స్ పెట్టారు. ఇంకా ఇది చైత్ర నేను డ్రైవింగ్ చేస్తానమ్మా అని చెప్పి ఎక్కిందనమాట. ఇంకా ఇది డ్రైవింగ్ చేస్తుంటే వెనకాల మామూలుగా ముగ్గురు కూర్చుంటే అది ప్లేస్ సరిపోయిద్దా లేదా అని చెప్పి ఇంకా శరత్, హరన్నయ్య, మా వదిన ముగ్గురు వెనకాల కూర్చున్నారనమాట. అంటే ముగ్గురు కంఫర్ట్ ఉండిద్దా లేదా అని చెప్పి చూసుకుంటా ఉన్నారు. నేను అదే అన్న, చైత్ర నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే నాన్న మామ వాళ్ళు ఎక్కారు చైత్ర, జాగ్రత్త తీసుకెళ్ళి అని చెప్పి చెబుతా ఉన్నాను అనమాట. చైత్రకేం ఈ వైట్ కార్ మీద పడింది అనమాట. ఈ వైట్ కార్ నడుపుతానమ్మా నేను అని చెప్పి అంది. వీళ్ళేనంటే పిల్లలు తలా ఒక కార్ ఎక్కి తలా స్టీరింగ్ తిప్పుతూ ఉన్నారనమాట డ్రైవింగ్ సీట్లో కూర్చొని. నాకేం వాళ్ళు ఎక్కడ తిడతారో, అంటే పిల్లలు వెళ్ళి ఎక్కుతుంటే వాళ్ళు ఏదైనా పాడు చేస్తారని వాళ్ళకి ఇదిగా ఉండిద్దేమో, అరుస్తారేమో అని చెప్పి దిగండ్రా అని చెప్పాను. ఇంక ఇక్కడ డ్రాయింగ్ సెట్ అది ఉందన్నమాట, వచ్చిన పిల్లలకి ఆడుకోవడానికి అని చెప్పి రాసుకోవడానికి వాటికి. ఇంకా డ్రాయింగ్ వేస్తూ ఉండి ఇంక ఈలోపు హరన్నయ్య వెళ్ళి అక్కడ కనుక్కొచ్చారనమాట. అంటే కారు ఎంత పడిద్ది, మామూలుగా ఇన్స్టాల్మెంట్ అయితే ఎంత, అట్లాగా అవన్నీ కనుక్కొని వచ్చి ఇంక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు శరత్ వాళ్ళకి.
యాక్చువల్గా కారు ఎవరు తీసుకుందాం అంటున్నారు, మా అన్నయ్య తీసుకుందాం అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారనమాట తీసుకుందామని. సరే ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అంటే ఆన్లైన్లో చూస్తూ ఉంటారు కార్లు అవి, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అంటే వదిన వాళ్ళకి కూడా చూపిస్తే వాళ్ళకి ఐడియా ఉండేది కదా కూర్చొని అవన్నీ చూస్తామంటే అని చెప్పి ఒక టెస్ట్ డ్రైవ్ కూడా అడిగినట్టున్నారు, బుక్ చేసుకొని వచ్చారు టెస్ట్ డ్రైవ్ కూడా. ఇంకా అక్కడ నుంచి అంటే వాళ్ళు పాంప్లెట్ ఇస్తారు కదా ఎంత ఎస్టిమేషన్ అదంతా తీసుకొని వచ్చేసాము. వచ్చి ఇంకా టెస్కోకి వచ్చాము. టెస్కోకి వచ్చినా ఇంకా అక్కడ ఏమేమి కొనుక్కోవాలని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు ఓచర్ ఉందని చెప్పాను, 40 poundsకి 8 pounds అది. ఇంకా అది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉందన్నమాట, అంటే 6వ తారీఖు కూడా ఉంది. నేను ఇంకా ఏం కావాలని చెప్పి ఇద్దరి మీద కొనుక్కుందామని చెప్పి ఇంకా తీసుకున్న, మేమిద్దరం తీసుకునేది 40 pounds కానీ అబోవ్నే అయిపోయిందనమాట. అబోవ్ అయిపోతే ఇంకా నేను అన్నాను మళ్ళీ నెక్స్ట్ 6th ఓచర్ ఇంకోటి వచ్చింది కదా, మళ్ళీ అప్పుడు కొనుక్కోవచ్చులే అవసరం లేని అని చెప్పి కొన్ని అవసరమైన వాటికి తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సరే ఈ సెలబ్రేషన్ చాక్లెట్స్ నాకు చాలా ఇష్టం, అంటే నేను ఎప్పుడన్నా ఒకటి తిన్నా నాకు బాగుండిద్ది అనమాట. చాక్లెట్స్లో అన్నీ ఉంటాయి కదా, స్నిక్కర్స్ అని, బౌంటీ అని, మాల్ట్ అన్నీ మిక్స్డ్గా ఉంటాయి కాబట్టి నాకు నచ్చిద్ది అనమాట సెలబ్రేషన్స్. ఎప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నా ఎవరికైనా తీసుకెళ్దామన్నా సెలబ్రేషన్సే నేను తీసుకుంటాను. ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ అవి తీసుకున్నాము. ఇంక ఇటు సైడ్ రైస్ అవన్నీ ఉంటే ఇంకా అన్నీ చూసుకుంటూ ఒక 40 poundsకి అయ్యేట్లు తీసుకున్నాం అనమాట. ఇంకా మేము బయట నుంచుంటే హరనయ్య బిల్లింగ్ చేస్తున్నారనమాట. ఇంక పిల్లలందరూ అక్కడే నుంచున్నారు. అరే రండిరా మామ చేసుకొని వస్తారు రండిరా అంటే కాదని చెప్పి అందరూ అక్కడే నుంచొని బిల్లింగ్ చేస్తున్నారనమాట. ఇంకా అప్పుడు శరత్ అన్నాడు టెస్లా షోరూమ్కి వెళ్ళాం కదా, ఏంది మనం కూడా తీసుకుందామని చెప్పి జోక్గా అంటున్నాడు. నాకేంటంటే కార్లు పెద్ద డిఫరెన్స్ అంటే చిన్న కార్ అని పెద్ద కార్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. మన అవసరానికి ఉపయోగపడితే చాలు అన్నట్టు ఉండిద్ది అనమాట. నాకు పెద్ద కార్ల మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. శరత్ నవ్వుతా అంటా ఉంటే నేను మనకెందుకు అసలు ఇది ఉందగా అని చెప్పి అన్నా అనమాట. ఇందుకే ఆ కారు ఎంత చెప్పారని చెప్పలేదు కదా మీకు, 53,000 చెప్పారంటే 53 లక్షలు అని చెప్పారు. మామూలుగా ఒక మోడల్ కారు అంటే వీళ్ళు తీసుకుందాం అనుకున్న మోడల్ కారు 53 లక్షలు అట్లా చెప్పారనమాట. ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి సెయిన్స్బెర్రీస్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వీడియో అదేం తీయలేదు. ఇంకా అప్పటికే నాకు హెడేక్ వచ్చేసింది బాగా, ఆ వర్షం పడతా ఉంది కదా, చలికి అసలు తల తడిచి అట్లాగా కొంచెం హెడేక్గా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అక్కడ నుంచి స్విమ్మింగ్కి వెళ్ళారు వీళ్ళు. స్విమ్మింగ్కి వెళ్ళి నేను ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట బాగాలేక. ఇంకా నైట్ డిన్నర్కి శరత్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టామన్నమాట. ఇంకా శరత్ అవి ఇంకా నాకు బాగాలేదుగా, శరత్ షాలో ఫ్రై అది చేసి ఇంకా బర్గర్ బన్స్ అవి ఉన్నాయి తీసుకొచ్చాడనమాట. ఇంకా బర్గర్ బన్లో పెట్టిస్తాను అని చెప్పి వీళ్ళకి డిన్నర్ చేసి పెడుతున్నారనమాట. మా శరత్ అయితే అంటే విడిగా కిచెన్లో ఏం చేయకపోయినా ఇట్లా బాగాలేనప్పుడు తనకి హెల్ప్, పిల్లలకి డిన్నర్ కానీ ఏదైనా ఇట్లాంటి శాండ్విచ్లు అయినా ఇట్లాంటివి తను చేస్తాడనమాట. ఇంకా అదొక్కటి సరిపోయింది కదా, అట్లా చేయటం అనేది చాలు కదా మనకి. బాగాలేనప్పుడు చేసినా సరిపోతుంది కదా, బాగున్నప్పుడు మనం ఎడితిరిగి చేపించాం కాబట్టి అట్లా చేస్తాడనమాట. ఇంకా డిన్నర్ బర్గరు చేసి పెట్టాడు పిల్లలకి. ఇంకా తిన్న తర్వాత వీళ్ళు ఏదో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.